IVF ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే OSS ఫర్టిలిటీని సందర్శించండి. తెలంగాణ ఇచ్చిన తర్వాత సీఎం అభ్యర్థిగా జైపాల్ రెడ్డిని ప్రకటించి ఉంటే కాంగ్రెస్ పార్టీ గెలిచి ఉండేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పార్టీలో విధానపరమైన లోపం జరిగిందన్నారు. రాష్ట్రమైతే ఇచ్చారని, నాయకత్వం వహించాల్సిన నాయకుడి పేరు జైపాల్ రెడ్డి అని అన్నారు. ఆ రాష్ట్రానికి నాయకత్వం వహించాల్సిన నాయకుడు పేరు తెలంగాణ ప్రజలు మీరు చెప్పకపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఒకవేళ అధికారంలోకి వస్తే ఎవరు తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి అవుతారో ప్రజలకు మీరు చెప్పకపోవడం వల్లనే కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగింది. ఒకవేళ 2014లో ఈ తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా కీర్తిశేషులు జైపాల్ రెడ్డి గారిని ప్రకటించి ఈ కల్వకుర్తి అసెంబ్లీ ఎన్నికల్లో వారు పోటీ చేసి ఉంటే తప్పకుండా 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉండేది. ఇది పార్టీ విధానపరమైన లోపం ఆ రోజు జరిగింది.